గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలేదని ప్రశ్నించారు బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు. రేవంత్ రెడ్డి సర్కార్ 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఏడాది పూర్తవుతోందన్నారు. ఏడాది పాటు అధికారాన్ని అనుభవించారు తప్ప ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. ప్రజలను కాంగ్రెస్ సర్కార్ నిలువునా మోసం చేసిందన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర కాంగ్రెస్ సర్కార్ తీరుపై బీజేపీ ఎమ్మెల్యేలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. గత సంవత్సరం డిసెంబర్ 17వ తారీఖు ఇదే రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సభాముఖంగా 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తానని అసెంబ్లీలో ప్రకటన చేసి ఈ రోజుకు కరెక్ట్ గా సంవత్సరం పూర్తయింది. వాగ్దానాలతో ఈ రోజు అధికారం ఎక్కి సంవత్సరం పూర్తి చేసుకొని చట్టబద్ధత కల్పించకుండా, హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేస్తున్న ఈ ప్రభుత్వం మీద 420 కేసు ముఖ్యమంత్రి మీద, ఉప ముఖ్యమంత్రి మీద పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసినాం, దాన్ని స్పీకర్ గారు అలౌ చేయలేదు. అదే కాకుండా ఈరోజు మరి అడ్జర్న్మెంట్ మోషన్ మూవ్ చేసినాం, స్పీకర్ గారు డిజలవ్ చేశారు. కేవలం అధికార దాహంతో తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారం ఎక్కినటువంటి ప్రభుత్వం పూర్తిగా ప్రజల్ని విస్మరించిన సంగతి గుర్తు చేస్తున్నాం. రాష్ట్ర బడ్జెట్ 2,20,000 కోట్లు మరియు 80,000 అప్పు తీసుకొచ్చి అయినా కానీ మా నియోజకవర్గంతో పాటు ఏ నియోజకవర్గానికి ఇప్పటిదాకా సంవత్సరం గడిచినా కానీ సిడిపి ఫండ్ ఇవ్వని ప్రభుత్వము. దీన్ని మేము పూర్తిగా నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రజలకు ఏదో సాధించి పెట్టినామని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ప్రయాణింపజేసినామని గొప్పగా సంబరాలు చేసుకున్నటువంటి ప్రభుత్వాన్ని సభలో చర్చ పెడదాం. మీరు ఇస్తానన్నటువంటి 6 గ్యారంటీలు ఈరోజు సంవత్సరానికి పూర్తయిపోయింది. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే సభలో చెప్పిండ్రు, దానికి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిండ్రు. చట్టబద్ధత ఇప్పటి వరకు కల్పించలేదు. దాని మీద సభలో చర్చ పెట్టాలని భారతీయ జనతా పార్టీ ప్రతిపాదిస్తే కనీసం సభలో మాట్లాడేటటువంటి అవకాశం కూడా ఇవ్వలేదు. ఏమన్నంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లనే చేసింది, మేము కూడా ఇట్లనే చేస్తామని అంటారు. వాళ్లకు ఏ శాస్తి జరిగిందో మీకు కూడా రేపు తెలంగాణ ప్రజలు అదే శాస్తి చేయబోతా ఉన్నారు.